హలో మాస్టారు. ఏమండోయ్ మేడం గారు, ఒక విషయం అడగనా? లైఫ్లో ఇంపార్టెంట్ అయింది ఏది? ఇలా గనుక క్వశ్చన్ చేస్తే అందరూ చాలా చెప్తారు, కానీ నన్ను అడిగితే మాత్రం ఒకటే చెప్తాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది హెల్త్ అని. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం అనుకున్నవన్నీ చేయొచ్చు అండ్ మన వాళ్ళతో మనం హ్యాపీగా ఉండొచ్చు. అసలు హెల్తీగా ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఎక్కువ కాలం బ్రతకడమే కాదు, క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయొచ్చు, డిసీజెస్ రాకుండా ఉండొచ్చు, అలాగే హెల్త్ కేర్ పైన పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని కూడా సేవ్ చేయొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది వాళ్ళ హెల్త్ని మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. 30 years వచ్చేసరికి ఎన్ని డిసీజెస్, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్గా వచ్చే రిస్క్ కూడా పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే మీ హెల్త్ మీద మీకు శ్రద్ధ ఉండడం లేదు కాబట్టే, హెల్తీ హ్యాబిట్స్ అసలు మీరు మెయింటైన్ చేయట్లేదు కాబట్టే. అండ్ యు నో వాట్, లిమిట్లెస్ లైఫ్ అంటే ఎక్కువ రోజులు బ్రతకడం అని కాదు, బ్రతికినన్ని రోజులు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండడం అని. కాబట్టి మీకు లిమిట్లెస్ లైఫ్ కావాలి అంటే హెల్తీగా హ్యాపీగా బ్రతకడం చాలా ఇంపార్టెంట్. హెల్త్ అండ్ వెల్నెస్ అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఒక్కటే అని కాదు, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, సపోర్టివ్ నెట్వర్క్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ మీనింగ్ కూడా అవసరం అనమాట. హెల్త్ అండ్ వెల్నెస్ అంటే మీరు ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్, స్పిరిచువల్ లెవెల్స్లో బాగా అంటే హెల్తీగా ఉండడం మీన్స్ మెయింటైనింగ్ యువర్ మూడ్స్, వెయిట్, ఎలాంటి మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ వచ్చినా సరే తట్టుకునేంత శక్తి ఉండాలి. అండ్ అలా హెల్తీగా ఉంటే లైఫ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు డిసీజెస్ రాకుండా ఉంటాయి అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయ్యి స్ట్రెస్ని తగ్గించి మీ మూడ్ని ఎన్హాన్స్ అయ్యి హ్యాపీగా ఉంటారు కూడా. ఇవాళ మనం అసలు హెల్తీగా ఉండి మన క్వాలిటీ లైఫ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. ఒరిజినల్ కంటెంట్ కోసం చాలా కష్టపడుతున్నాం, సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆన్ ద వీడియో. కీప్ సపోర్టింగ్ అస్. హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ మీకు ఫిజికల్ మూమెంట్ ఉండడం అనేది చాలా అవసరం. ఫిజికల్ మూమెంట్ అంటే మీ డైలీ లైఫ్ యాక్టివిటీస్లో యాక్టివ్గా, లేజినెస్ లేకుండా వర్క్ చేయడం, అలాగే ఎక్సర్సైజ్ చేయడం. ఇవన్నీ మనకి తెలిసినా కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మీ మజిల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అండ్ ఫిజికల్ మూమెంట్ వల్ల మీ లైఫ్ స్పాన్ యొక్క క్వాలిటీ కూడా న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే డైలీ హెల్తీ అండ్ సింపుల్ ఫుడ్ ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉండాలి. మీ డైట్లో నుండి ప్రాసెస్డ్ ఫుడ్స్ని తీసేయాలి. ఇది చాలా కష్టం అనుకోండి, కానీ తప్పదు. ఇంకా సింపుల్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా తీసుకుంటే చాలా మంచిది. అంటే అన్ని ప్రోటీన్స్ మీ బాడీకి అందేలా చూసుకుంటూ ఉండాలి. లైక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, గెయిన్స్ అనమాట. అంటే రైస్, వీట్, రాగి, జోర్ అండ్ ప్రోటీన్స్కి వచ్చేసరికి ఫిష్, మీట్, చికెన్ తీసుకుంటే హెల్తీగా ఉండడమే కాకుండా డెత్ రిస్క్ కూడా తగ్గుతుందంట. హెల్తీగా ఉండాలంటే ఈ డైటో ఆ డైటో అంటూ ఒక స్పెసిఫిక్ డైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. తీసుకునే ఫుడ్ సింపుల్గా హెల్తీగా ఉంటే చాలు. అండ్ అలాగే ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఈ విషయం మనకి తెలిసినా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రతిరోజు మనం మినిమం 8 గ్లాసులు వాటర్ తీసుకుంటే ఎంత మంచిది తెలిసినా కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఇక మీదట అలా అవాయిడ్ చేయకండి. వాటర్ ఎక్కువగా తీసుకుంటే వెయిట్ లాస్ అయ్యి హెడేక్స్ లాంటివి తగ్గి బాడీ నుండి టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. కిడ్నీ ఫంక్షనింగ్ కూడా కరెక్ట్గా అవుతుంది. స్మోకింగ్, ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. మీ బాడీకి మీరు ఇచ్చే న్యూట్రిషన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కనుక మీకు అర్థం కాకపోతే ఈ మధ్య న్యూట్రిషన్స్ ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ టిప్స్ని తీసుకోండి. ఎవరైనా ఒకరిని ఫాలో అయ్యి మీ డైట్ని కూడా ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఒక పర్సనల్ న్యూట్రిషనిస్టో లేదా డైటిషియన్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. వాళ్ళు మీకు ఒక డైట్ ప్లాన్ని గైడ్ చేసి అండ్ మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్, క్యాలరీస్ అందేలా ప్లాన్ చేస్తారు కదా. అండ్ మీరు సింపుల్ హెల్తీగా తీసుకుంటే చాలా డిసీజెస్ యొక్క రిస్క్ కూడా తగ్గిస్తుంది. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే ఎటువంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడనవసరం కూడా ఉండదు. హెల్తీగా ఉండడం అంటే హెల్తీ మైండ్ సెట్ కూడా ఉండాలి. మీకు తెలుసా, హెల్తీ మైండ్ సెట్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గి క్రానిక్ డిసీజెస్ యొక్క రిస్క్ని తగ్గించి మీరు హ్యాపీగా, హెల్తీగా ఎక్కువ కాలం బ్రతుకుతారంట. సో హ్యావింగ్ ఏ హెల్తీ మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్ అని నేనంటాను. హెల్తీ మైండ్ సెట్ అంటే పాజిటివ్ మైండ్ సెట్. ఒక మనిషికి వచ్చే థాట్స్లో 80,000 థాట్స్ అంటే 70 to 80% ఆఫ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఉంటాయంట. మైండ్లో ఎంత నెగిటివ్ థాట్స్ ఉంటే హెల్తీగా ఎలా ఉంటారు చెప్పండి? ఇది ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే కదా. నెగిటివ్ థాట్స్ తగ్గాలి అంటే మీకు మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ హెల్ప్ఫుల్ అవుతాయి.
పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఎటువంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేసి ఫెయిల్ అయితే వాటి నుండి నేర్చుకొని మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని పెంచుకొని మీ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తారు. అండ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే 15-25% ఆఫ్ డెత్ రిస్క్ కూడా తగ్గిస్తుందంట. సో మీ థాట్ ప్రాసెస్ని మార్చుకోవడానికి డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం కష్టమైనా బట్ తప్పదు కదా, ప్లాన్ చేసుకోవాల్సిందే. హ్యాపీగా హెల్తీగా ఉండండి. ఓకే. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, హెల్త్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడకపోతే ఎలా చెప్పండి? స్ట్రెస్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటేనే కదా మీరు ఎమోషనల్గా కూడా హెల్తీగా అంటే ఎమోషనల్ వెల్ బీయింగ్గా ఉంటారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి. మీ మూడ్ స్వింగ్స్ని కూడా మేనేజ్ చేసుకోండి. అండ్ లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే మీ డైలీ లైఫ్ నుండి బ్రేక్ తీసుకొని అలా బయటకు వెళ్ళండి. ఆర్ లేదా మీకు నచ్చిన పనులు లైక్ హాబీస్ లాంటివి ఖచ్చితంగా ప్లాన్ చేయండి. మీ స్ట్రెస్ని మీరు గుర్తించి మీరు మీ స్ట్రెస్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే మీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అంటే మీ బాడీలో ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేసే శక్తి ఇంప్రూవ్ అవుతుంది. హెల్దీగా ఉండాలంటే గుడ్ అడిక్వేట్ క్వాలిటీ స్లీప్ ఉండడం చాలా అవసరం. గుడ్ అడిక్వేట్ క్వాలిటీ స్లీప్ ఉంటే ఎనర్జీ పెరిగి స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ప్రతి మనిషికి మినిమం 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ అవసరం. హెల్దీగా ఉండాలి అంటే మీ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంటే. ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ ఒబేసిటీ, డయాబెటీస్ యొక్క రిస్క్ పెరిగిపోతూ ఉంది. 30 సంవత్సరాల ఏజ్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేస్తూ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అంటే పైన చెప్పినవి తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. మీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయండి. మీ హెల్త్ అండ్ వెల్నెస్ కోసం మీకున్న రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. మీరు మీ సోషల్ కనెక్షన్స్ని మెయింటైన్ చేస్తే, మీ రిలేషన్షిప్ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేస్తే ఎక్కువ కాలం హ్యాపీగా హెల్తీగా బ్రతుకుతారంట. వీక్ సోషల్ ఇంటరాక్షన్స్ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ రిస్క్ పెరుగుతుంది. అలాగే త్వరగా చనిపోయే రిస్క్ కూడా పెరుగుతుందంట. సో హ్యాపీ హెల్తీ లైఫ్ కావాలి అంటే కనెక్షన్స్, రిలేషన్షిప్స్, ఇంటరాక్షన్స్ కూడా ఇంపార్టెంటే. మీకు ఏదైనా డిసీజ్ ఉంటే అది 30% ఆఫ్ ఛాన్స్ దట్ మీ తర్వాత జనరేషన్ కూడా వస్తుందంట. మీరు మీ హెల్త్ని స్పాయిల్ చేసుకొని మీ తర్వాత జనరేషన్స్ వాళ్ళ హెల్త్ని కూడా హ్యాపీగా హెల్తీగా లేకుండా చేస్తున్నారు. సో మీ హెల్త్ని మెయింటైన్ చేసి హ్యాపీగా ఉండండి. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా మైండ్లో పెట్టుకోండి. అప్పట్లో మనుషులు ఎక్కువ కాలం హ్యాపీగా హెల్తీగా ఉండడం ఎలా సాధ్యమైంది అని చెప్పి రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటో తెలుసా? ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా వాళ్ళ ఎనర్జీని కరెక్ట్గా యూస్ చేసేవాళ్ళంట. హెల్తీ ఫుడ్స్ని తీసుకొని వాళ్ళ రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేసేవాళ్ళంట. అందుకే ఎక్కువ కాలం హ్యాపీగా హెల్తీగా బ్రతికేవాళ్ళంట. ఈ మధ్య కాలంలో ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా అనుకోకుండా మెడికల్ టెస్ట్స్ చేయించుకుంటే టెస్టుల్లో ఏమైనా డిసీజ్ ఉంటే బయటపడుతున్నాయి. అందుకే ఖచ్చితంగా 6 monthsకి ఒకసారో లేదా 1 yearకి ఒకసారో అయినా మీ రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకోండి. చాలా మంచిది. అండ్ మీలో డిసీజెస్ని కలిగించేవి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటి మీద కూడా పర్టికులర్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. పర్టికులర్ డిసీజెస్ ఆర్ ఈ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతుంటాయి కాబట్టి అలాంటిని అవాయిడ్ చేసి తీరాల్సిందే. లైఫ్లో ఒక పర్పస్ అండ్ మీనింగ్ ఉంటే మీకు లవ్, కేర్ అనే ఫీలింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఇవి ఉంటే స్పిరిచువల్గా హెల్తీగా ఉంటారు. మీరు హెల్తీగా ఉండడం అంటే మీరు మీ లైఫ్లో ఎంత ఆనందంగా ఉన్నారనేది కూడా కౌంట్ అవుతుంది. సో లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఎంజాయ్ ద సెన్స్. ఉన్న వాటితో హ్యాపీగా ఉండేలా మైండ్ సెట్ని మార్చుకోండి. ఇలా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు పూర్తిగా అంటే కంప్లీట్గా హెల్తీగా ఉంటారు. మన హీరో చెప్పినట్టు లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అబ్బా. సో అందుకే ఆల్వేస్ బీ హ్యాపీ అన్నట్టు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. మీ ఎనర్జీ అండ్ రీసోర్సెస్ని ఎక్కడ యూస్ చేయాలో అక్కడే యూస్ చేయండి. అలా చేస్తే మీ లాంగ్ యాక్టివిటీ పెరిగి డిసీజెస్ని ప్రివెంట్ చేసి ఎటువంటి సప్లిమెంట్స్, మెడిసిన్స్ యూస్ చేయకుండా హ్యాపీగా హెల్తీగా లైఫ్ని ఎక్కువ రోజులు లీడ్ చేయగలరు. పైన చెప్పిన పాయింట్స్ అన్నిటిని పాటిస్తూ ఎక్కువ కాలం బ్రతకపోయినా కూడా బ్రతికినన్ని రోజులు హ్యాపీగా హెల్తీగా ఉంటే చాలు. లిమిట్లెస్ లైఫ్ని పొందొచ్చు. మీరు హెల్తీగా ఉంటేనే కదా ఎటువంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేసే స్ట్రెంగ్త్ వస్తుంది. ఎటువంటి ఛాలెంజెస్ ఎదురైనా కూడా హెల్తీగా ఉండి వాటిని ఎదుర్కొంటేనే హ్యాపీగా బ్రతకచ్చు. మనీ సంపాదించడం కంటే హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. హెల్తీగా ఉంటే ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. కాబట్టి హెల్తీగా ఉండి పైకి ఎలా ఎదగాలి, సక్సెస్ఫుల్ ఎలా అవ్వాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. వెల్నెస్ అంటే ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్, సోషల్, స్పిరిచువల్. పైన చెప్పినవి ఫాలో అయితే మీరు హెల్తీగా వెల్నెస్తో లిమిట్లెస్ లైఫ్ని గడుపుతారు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.